బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అన్న సామెత పెద్దవాళ్ళు చెప్తుంటారు. నిజంగా అది నిజం కాబోతుంది. ఓ నియోజకవర్గంలో 15 సంవత్సరాల పాటు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఎమ్మెల్యేగా రాజకీయం తన గుప్పెట్లో పెట్టుకొని శాసించిన ఓ కుటుంబం ఇప్పుడు ఓ చిన్న పదవి కోసం అష్టకష్టాలు పడుతుంటే చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ కలహాలు, రాజకీయ వారసులు రాణించలేకపోవడం ఆ రాజుకు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ? ఎవరి రాజకుటుంబం తెలుసుకోవాలంటే 9 టీవీ చూడాల్సిందే. వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ రమణారెడ్డిని. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం రాజకీయంగా ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ మేకపాటి కుటుంబం దాదాపుగా 15 సంవత్సరాల పాటు రాజకీయంగా పాలించినటువంటి పరిస్థితి. ఏదైతే మారుతున్న రాజకీయ సమీకరణాలు, కుటుంబంలో అంతర్గత విభేదాలు మేకపాటి కుటుంబానికి రాజకీయంగా అక్కడ అవకాశాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. ఒక చిన్న పదవి కోసం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పడుతున్న అష్ట కష్టాలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గంలో రోజు రోజుకి తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. అలాగే మేకపాటి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి కూడా దారుణంగా ఉదయగిరి నియోజకవర్గంలో తయారవుతుందని చెప్పి కార్యకర్తలు మనోవేదన చెందుతున్నారు. ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు కార్యకర్తలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రాజకీయంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం, కార్యకర్తలు పట్టించుకోకపోవడం, లేకపోతే అక్కడ రాజకీయంగా దగ్గరగా ఉండకపోవడం అనేది కూడా రాజకీయ వర్గాల్లో కాదు, అక్కడ కార్యకర్తలు కూడా మనోవేదన చెందుతున్నారనేది రాజకీయ చెప్తున్న మాట. ఏది ఏమైనా మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయన బతికున్న కాలంలో మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, అందరికి దగ్గరగా ఉండి అందుబాటులో ఉన్న వ్యక్తి, వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి గౌతమ్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈ రోజు లేకపోవడం మేకపాటి కుటుంబానికి తీరని లోటు అని చెప్పవచ్చు. ఒకప్పుడు జగన్ ఓదార్పు యాత్రలో మేకపాటి కుటుంబం అండగా ఉండి జగన్ మనసుకు దగ్గరైన వ్యక్తులు జిల్లాలో మేకపాటి కుటుంబం. అలాంటి మేకపాటి కుటుంబం ఈ రోజు రాజకీయంగా అంతర్గత విభేదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాజకీయంగా వెనకబడుతున్న పరిస్థితి. రాజమోహన్ రెడ్డి వృద్ధాప్యం కావచ్చు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి యాక్టివ్ గా లేకపోవడం, అలాగే ఆత్మకూరు విక్రమ్ రెడ్డి పరిస్థితి కూడా చాలా దారుణంగా, అక్కడ కూడా ఆయన సరైన పాత్ర పోషించకపోవడం, ఇవన్నీ కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డికి బాధ కలిగించే అంశాలు. అక్కడ రాజకీయంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసారి ఏదైతే మేకపాటి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఈసారి దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి దివంగత మేకపాటి ఏదైతే గౌతమ్ రెడ్డి సతీమణి అక్కడ పోటీ చేస్తే బాగుంటుందని సమాచారం. అయితే రాజమోహన్ రెడ్డి దానికి అంగీకరిస్తారా, లేకపోతే రాజకీయంగా ఇంకెవరైనా కొత్త వారిని దించుతారా అనేది మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పే మాట పట్టి రాజకీయం ఈసారి ఉదయగిరిలో నడుస్తుంది. అయితే కన్ఫామ్ గా మనకు వస్తున్న సమాచారం ఏంటంటే ఉదయగిరిలో ఈసారి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి నో టికెట్ అనే వాదన వినిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా కొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే ప్రతి నియోజకవర్గం సంబంధించినటువంటి పొలిటికల్ అప్డేట్స్ ఏదైతే 9 టీవీ మీకు అందించేందుకు కూడా పూర్తి స్థాయిలో ముందంజలో ఉంటుందని కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత జర్నలిజం మీద ఉంది కాబట్టి ప్రతి అప్డేట్ మీకు అందించేందుకు కృషి చేస్తాం. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి, నెల్లూరు నుంచి.